ధైర్యం ఉంటే చెవిరెడ్డి బహిరంగ చర్చకు రావాలని బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. షకీ ఒప్పందం అంశంతో తనకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే జగన్ ఒక్కరేనా అంటూ బాలినేని ప్రశ్నించారు. మాట్లాడారు కాబట్టి చెప్తున్నా, మీరు డైరెక్ట్గా పబ్లిక్ రా, నేను ఓపెన్గా వస్తా, ఓపెన్గా కూర్చుందాం. ఈ 5 yearsలో ఏం జరిగింది, నాకెవరికైనా నేను పార్టీ నుంచి బయటకు ఎందుకు పోవాల్సి వచ్చింది అన్నీ కూడా చెప్తా. నువ్వు చెప్పుకో, నువ్వు ఎంత దగ్గరయ్యావో ఎలా దగ్గరయ్యావో నువ్వు చెప్పుకో. నేను ఎలా బయటికి రావాల్సి వచ్చిందో నేను చెప్తా. ఓపెన్గా డిబేట్ రా, దమ్ముంటే రా, చూసుకుందాం, పబ్లిక్లో కూర్చుందాం. జగన్ గారు పార్టీ పెడితే నేను ఆ పార్టీలో చేరి నేను మినిస్టర్ వదులుకొని పోయాను, పార్టీలో ఎమ్మెల్యేగా వదులుకొని పోయాను. బై ఎలక్షన్లో నా సొంత ఖర్చు పెట్టుకొని నేను చేశాను. ఎందుకు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న గౌరవం, ఆయన నాకు ఇచ్చినటువంటి ఇది చెప్పండి. ఇప్పుడు ఈ చోటా నాయకుడు ఈ భాస్కర్ రెడ్డి ఎవడు అప్పుడు ఏం చేస్తున్నాడు? అతను నా గురించి మాట్లాడేవాడా? అతనేంటి ఆయన ఏం చేసేటప్పుడు? ఆయన ఎక్కడున్నాడు? నువ్వు రాజకీయంగా వచ్చావని చెప్పి అన్నావు. ఓకే, నేను రాజశేఖర రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చారు, నాకు మినిస్టర్ ఇచ్చాడు, రాజశేఖర గారు ఇచ్చారు. రాజశేఖర గారి కుటుంబం అంటే ఒక జగనేనా? ఏం విజయమ్మ గారు కాదు కదా? షర్మిల గారు రాజశేఖర రెడ్డి కుటుంబం కాదా? ఏమి రాజశేఖర రెడ్డి గారి మీద అంత గౌరవం ఉంటే మీకు విజయమ్మ గారి మీద పోస్టులు ఎందుకు పెట్టిస్తున్నారు? షర్మిల గారి మీద ఎందుకు పోస్టులు పెట్టిస్తున్నారు? ఇది కరెక్టా? మీరు చెప్పండి, ఇది కరెక్టా? ప్రజలు అడుగుతా ఉన్నా, ఇది గమనించాలా. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమ ఉంటే రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ఇంత ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారా? సెక్యూ వాళ్ళతో మాట్లాడింది నాకు తెలియదు. మరి సీఎం ఆఫీస్ వాళ్ళ నుంచి ఫైల్ మూవ్ చేశారు. ఫైల్ నా దగ్గరికి వచ్చింది. అర్ధరాత్రి పూట ఫోన్ చేసి మీరు ఆ ఫైల్ని సంతకం పెట్టాలి 5 అని అడిగితే, ఆ రోజు నైట్ నేను రిజెక్ట్ చేశాను. మార్నింగ్ వచ్చి క్యాబినెట్ మీటింగ్ పెడతాము అంటే క్యాబినెట్కి పంపించాను. మరి నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఆయనకి క్యాబినెట్లో జరిగే విషయాలు మనకు అవగాహన లేదు. ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు సంతకం పెట్టారు అని చెప్పి మాట్లాడతాడు. నేను ఆ రోజు క్లియర్గా చెప్పాను, నేను క్యాబినెట్కి పంపించానండి. నేను ఒప్పందంలో సంతకం పెట్టలేదు, కానీ క్యాబినెట్ ఫార్వర్డ్ చేసేదానికి సంతకం పెట్టింది. క్యాబినెట్లో పంపించాం, క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నారు. మరి దాని మీద జరిగింది. అంటే నేను ఆ 1550 కోట్లు నేను కూడా ముడుపులు తీసుకుని చెప్పాలా? ఏంటిది? వాట్ ఈస్ దిస్? అసలు సెక్యూ వాళ్ళు వచ్చినప్పుడు కానీ నన్ను మీటింగ్ పిలిచారా, లేకపోతే ఏమైనా చేశారా? ఓకే, నేను తప్పు మాట్లాడుతున్నాను, అబద్ధం మాట్లాడుతున్నాను అనుకోండి, ఓకే, సెక్రటరీ గారిని అడగండి.